అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. మహిళలకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్. ఏపీ పిఠాపురం మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. పురోహతిగా ఆలయంలో 30వ తేదీన జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణలో పాల్గొనే 12,000 మంది మహిళలకు సొంత డబ్బుతో చీరలు, వ్రత పూజ సామాగ్రి అందించనున్నారు. వీటిల్లో 6,000 చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం వద్ద, మిగతా చీరలను పార్టీ కార్యాలయంలో అందించనున్నారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తెలుగు భాష ఎంతో గొప్పది. మోదీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది నిజంగా చాలా గొప్ప భాష. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను అని ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. ఏఐసిటిగా రాజధాని అమరావతి. సీఎం ఏపీ ఏఐసిటిగా రాజధాని అమరావతిని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి పదంలో మొదటి, చివరి అక్షరాలు కలిపి ఏఐసిటి లోగోను ఆంగ్లంలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలన్నారు. సిఆర్డీఏ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ రావడంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎస్సీలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది రేవంత్ వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మేం రాజకీయ పార్టీలతో చర్చించి ఆర్డర్ ఇవ్వాలా? ఓ సీఎం అలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలరు అని మండిపడింది. తండ్రి కేసీఆర్ ను హక్ చేసుకున్న కవిత. టీజీ 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన కవిత తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వెళ్లిన ఆమె తండ్రిని కలవగానే ఆయన పాదాలకు నమస్కరించారు. అనంతరం తండ్రిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కవితకు కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇవ్వగా ఆమె ఆయన చేతికి ప్రేమతో ముద్దు పెట్టారు. మరోసారి ప్రజల్లోకి కేసీఆర్. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాలతో ప్రజల్లోకి రానున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. హైడ్రా కూల్చివేతలు. సీఎంకు ఈటెల వార్నింగ్. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. బడాబాబులో ఆక్రమణలపై జరిమానాలు వేసుకోండి. 40 ఏళ్లుగా ఉంటున్న పేదల జోలికి ఎందుకు వస్తున్నారు? పేదలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. చెరువుల్లో పట్టాభూములు ఉంటే ప్రత్యామ్నాయం చూపించాలి. పేదలకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలి. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి సంగతి చూస్తామని హెచ్చరించారు. గుజరాత్ వరదలు. సురక్షిత ప్రాంతాలకు 40,000 మంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ అల్లకల్లోలంగా మారింది. సౌరాష్ట్ర తీర ప్రాంతాల్లోని 12 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. బుధవారం 50 to 200 mm మేర వానలు పడ్డాయి. నేడు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. చాలా ఇళ్లు అపార్ట్మెంట్లు మునిగాయి. 6 సైనిక, 14 ఎన్డీఆర్ఎఫ్, 22 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 40,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20 మంది మరణించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి. హరీష్ రావు. టీజీ కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణంపై సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, అందుకే ఈ వ్యవహారంలో ఈడీ దాడులు జరగట్లేదని ఆరోపించారు. బీజేపీ చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో విచారణ జరిపించాలి. సివిల్ సప్లైస్ కుంభకోణం పైన ఈడీ విచారణ చేయాలని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బాలకృష్ణ వింటేజ్ లుక్ పిక్స్ వైరల్. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వింటేజ్ లుక్ లో కనిపించారు. చెన్నకేశవరెడ్డి నరసింహనాయుడు లుక్ లో మరోసారి దర్శనమిచ్చారు. ఓ యాడ్ షూటింగ్ కోసం ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరవుతారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారా? హైడ్రా కమిషనర్ ఏమన్నారంటే, టీజీ కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చేయనుందన్నట్టు వార్తలపై కమిషనర్ రంగదాస్ స్పందించారు. ఆ ఫామ్స్ 111 జీవో పరిధిలో ఉంది. అది మా పరిధిలో లేదు కాబట్టి మేము ఎంటర్ అవ్వం. కానీ 111 జీవోలో అధికారులు అక్రమణలు తొలగించాల్సిన అవసరం వచ్చి మా హెల్ప్ అడిగితే ఖచ్చితంగా జన్వాడతో పాటు అన్ని కూల్చేస్తాం. అంతేకాని రాజకీయాల కోసం అలా చేసే ఆలోచన హైడ్రాకు లేదు అని రంగనాథ్ స్పష్టం చేశారు. రోహిత్ కు 50 కోట్ల రూపాయలు. గోయంకా క్లారిటీ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 50 కోట్లు వెచ్చించి లక్నో దక్కించుకుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకా స్పందించారు. సాలరీ క్యాప్ ఒక
ఆటగాడికే సగం డబ్బులు ఖర్చు చేస్తే మిగతా 22 మంది ఆటగాళ్లను ఎలా కొనాలి? అసలు రోహిత్ను ఎంఐ వదిలేస్తుందో లేదో తెలియదు. వేలానికి వస్తారో రాదో అనే క్లారిటీపై లేదు. అలాంటప్పుడు 50 కోట్లు అనేది ఊహాగానమే అని స్పష్టం చేశారు. రిలయన్స్ రిటైర్ బంపర్ ఆఫర్ వీరికి మాత్రమే. రిలయన్స్ రిటైల్ తమ నాయకత్వ బృందానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. గత ఆర్థిక ఏడాది 15 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు 351 కోట్ల విలువైన ఈఎస్ఓపిఎస్ కేటాయించింది. రూ. 10 ఫేస్ వాల్యూ గల 4.417 మిలియన్ల షేర్లను 796.5 చొప్పున ఉద్యోగులకు ఇచ్చింది. వారు ఇతర కంపెనీలకు వెళ్లకుండా ఇలా చేసింది. 2 ఏళ్లలోపు ఐపీఓకు రావాలని రిలయన్స్ రిటైల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ ఆదాయం 2,58,388 కోట్లు.